బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఈ రోజుల్లో మనం ఎంత సంపాదిస్తున్నాం, ఎంత చదువుకున్నాం, ఎలాంటి పొజిషన్లో ఉన్నాం అన్నదానికంటే ఎలా బతుకుతున్నాం, మన మనశ్శాంతి ఎలా ఉంది అన్నదే అతిపెద్ద ప్రశ్న. టెక్నాలజీ పెరిగింది, లగ్జరీలు పెరిగాయి, కానీ వాటితో పాటే డిప్రెషన్, రిలేషన్షిప్స్ బ్రేకప్స్, ఆఫీస్ పాలిటిక్స్, లోపల కాల్ చేసే అసూయ కూడా పెరిగిపోయాయి. మరి వీటన్నిటికీ సొల్యూషన్ ఏమిటి? ఎక్కడ వెతికితే మనకు ప్రశాంతత లభిస్తుంది? మనం ఎదుర్కొంటున్న ప్రతి ఆధునిక సమస్యకు మహాభారతంలో మహాజ్ఞాని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన విదుర నీతిలో అద్భుతమైన పరిష్కారాలున్నాయి. ఒక మనిషి మానసిక అనారోగ్యం పాలవ్వకుండా ఉండాలన్నా, సమాజంలో గౌరవంగా బతకాలన్నా, ఒక గొప్ప లీడర్గా ఎదగాలన్నా ఏం చెయ్యాలో విదురుడు వివరించాడు. అవేంటో వరుసగా చూద్దాం. ఎలాంటి జ్వరం లేదు, ఒంటి నొప్పులు లేవు, మెడికల్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి. కానీ లోపల మాత్రం ఏదో తెలియని తీవ్రమైన బాధ, మనశ్శాంతి కరువైపోవడం, రాత్రిళ్ళు నిద్ర పట్టకపోవడం. అసలు ఏ రోగము లేకుండానే మనిషిని నమిలి తినేసే ఈ వింత రోగం ఏమిటో తెలుసా? దీనికి మందులు లేవు, కేవలం మన ఆలోచన తీరులోనే మార్పు రావాలి. సరిగ్గా ఇదే విషయాన్ని విదురుడు ధృతరాష్ట్రుడికి ఒక పద్యం ద్వారా వివరించాడు. అదేంటో చూద్దాం. పరుల ధనమునకు విద్యా పరిణితికిన్ తేజమునకు బలమునకు మనంబు ఎరియగ అసహ్యపడు అన్నరుడు తెవులు లేని వేదనంబడు నధిపా. ఓ ధృతరాష్ట్ర రాజా, ఇతరుల సంపదను చూసి, వారి విద్యాబుద్ధులను చూసి, వారి కీర్తి ప్రతిష్టలను, వారి శారీరక లేదా మానసిక బలాన్ని చూసి కుత ఉడుకుతూ మనస్సు రగిలిపోయేలా అసూయపడే మనిషి ఎలాంటి శారీరక రోగం లేకపోయినా మానసికంగా తీవ్రమైన వేదనను అనుభవిస్తాడు. నేటి సోషల్ మీడియా యుగానికి ఇది సరిగ్గా సరిపోతుంది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అసూయ. ఈ రోజుల్లో పరుల ధనం అంటే పక్కవాడి లగ్జరీ కార్లు, విదేశీ ప్రయాణాలు, సోషల్ మీడియాలో ఇతరుల రీల్స్ చూసి మన రియల్ లైఫ్తో పోల్చుకుని లోపల కుంగిపోతున్నాం. కంపారిజన్తో వచ్చే ప్రాబ్లం. ఆఫీస్లో కొలీగ్కు ప్రమోషన్ వచ్చినా, క్లాస్లో ఫ్రెండ్కు మంచి మార్కులు అంటే విద్యా పరిణితి వచ్చినా, వారి టాలెంట్ను అభినందించాల్సింది పోయి నాకెందుకు రాలేదు అని మదనపడుతూ ఉంటాం. డిప్రెషన్కు దారిది. ఈ రోజుల్లో పెరుగుతున్న యాంగ్జైటీ, డిప్రెషన్లలో సగానికి పైగా ఇలాంటి పోలికల వల్లే వస్తున్నాయి. విదురుడు చెప్పిన తెవులు లేని వేదన అంటే ఇదే. ఆధునిక భాషలో దీన్నే సైకోసోమాటిక్ పెయిన్ లేదా మానసిక ఒత్తిడి వల్ల వచ్చే అనారోగ్యం అనొచ్చు. పక్కవాడి లైన్ పెద్దదైతే మన లైన్ను ఇంకా పెద్దది చేసుకోవడానికి కష్టపడాలి, కానీ వాడి లైన్ని చెరపాలని చూస్తే మన మనసే పాడవుతుంది. ఇతరుల ఎదుగుదలను చూసి అసూయపడ్డం మానేసి మనల్ని మనం మెరుగుపరుచుకున్నప్పుడే ఈ తెవులు లేని వేదన నుండి బయటపడగలం. నోరు తెరిస్తే చాలు అవతలి వాళ్ళ మనసు ముక్కలయ్యేలా మాట్లాడడం, ఆ తరువాత నేనింతే, నా పద్ధతి మారదు అని కవరింగిచ్చుకోవడం. నేటి సమాజంలో ఇలాంటి వాళ్ళను మనం రోజు చూస్తూనే ఉంటాం. కానీ అసలైన మాట తీరు ఎలా ఉండాలో, ఎప్పుడు నోరు కట్టేసుకుని ఊరికే ఉండాలో మహాభారతంలో విదురుడు అద్భుతంగా చెప్పాడు. మన జీవితాలను మార్చే ఆ పద్యమేంటో చూద్దాం. ఎదిరికి హితమును ప్రియమును మదికింపునుగాగ పలుకు మాటలు పెక్కై వదవినను లెస్స అటుగాకిది అది అనకూరకునికి ఎంతయు ఒప్పున్. ఎదుటి మనిషికి మేలు చేసేవి, వినడానికి హాయిగా ఉండేవి, మనసుకు సంతోషాన్నిచ్చే మాటలను ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత మంచిది.
ఒకవేళ అలా మాట్లాడడం చేత కాకపోతే నోరు తెరిచి చెడు మాట్లాడడం కంటే ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఊరుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. ఈ రోజుల్లో బంధాలు తెగిపోవడానికి, ఆఫీసుల్లో గొడవలకు, డిప్రెషన్లకు ప్రధాన కారణం నాలుక అదుపులో లేకపోవడమే. ఈ విదుర నీతి నేటి కాలానికి ఎలా ఉపయోగపడుతుందంటే, టాక్సిక్ రిలేషన్షిప్స్, చాలామంది నిజం మాట్లాడుతున్నామనే పేరుతో ఎదుటివారి లోపాలను, బలహీనతలను ఎత్తి చూపుతూ గాయపరుస్తుంటారు. విదురుడి ప్రకారం నువ్వు చెప్పే నిజం అవతలి వాడికి మేలు చెయ్యనప్పుడు ఆ మాట చెప్పడం కంటే మౌనంగా ఉండడమే మేలు. కమ్యూనికేషన్ గ్యాప్. ఆఫీసుల్లో బాసులు, ఇంట్లో పెద్దలు మాట్లాడేటప్పుడు కఠినమైన పదాలు వాడుతుంటారు. కానీ హితవును, మంచిని కూడా ప్రియంగా అంటే ప్రేమగా చెప్పచ్చని ఈ పద్యం చెబుతోంది. ఇక మౌనం శక్తి గురించి చూద్దాం. వివాదాలు నడుస్తున్నప్పుడు లేదా కోపంలో ఉన్నప్పుడు ఇది అది అని వాదించుకోవడం కంటే కాసేపు సైలెంట్గా ఉండడం వల్ల ఎన్నో అనర్థాలను ఆపచ్చు. మౌనం బలహీనత కాదు, అదొక గొప్ప వ్యూహం. మాట్లాడితే ఎదుటివారి ముఖంలో నవ్వు రావాలి, లేదా వారి జీవితానికి ఒక మంచి మార్గం దొరకాలి. అంతేకాని మన మాటలు ఎవరినైనా కుంగదీసేలా ఉంటే ఆ నోరు తెరవకుండా ఉండడమే మనకు, సమాజానికి కూడా మంచిది. మాట వెండి అయితే మౌనం బంగారం అని అన్నారు పెద్దలందుకే. కోడి రోజు ఒక బంగారు గుడ్డు పెడుతుంటే ఒకేసారి అన్ని గుడ్లు కావాలని ఆశపడి ఆ కోడి పొట్ట కోసేసిన అమాయకుడి కథ మనందరికీ తెలిసిందే, తరతరాలుగా వింటున్నాం. కానీ నేటి కార్పొరేట్ ప్రపంచంలో, వ్యాపారాల్లో, చివరికి మన వ్యక్తిగత బంధాల్లో కూడా చాలామంది సరిగ్గా ఇలాంటి తప్పులే చేస్తున్నారు. తాత్కాలిక లాభం కోసం ఎదుటివారిని లేదా ఉన్న వనరులను పూర్తిగా నిలువున పిండేస్తున్నారు. మరి ఒక లీడర్గా లేదా ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మనం ఎలా ప్రవర్తించాలి? మహాభారతంలో విదురుడు చెప్పిన ఈ ఒక్క పద్యం వింటే మీ మేనేజ్మెంట్ స్టైల్, మీ ఆలోచన విధానం పూర్తిగా మారిపోతాయి. ఆ అద్భుతమైన పద్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. మాలకరి పుష్పములు కోయుమాడ్కి తేటి పువ్వు తేనియ కొనియడు పోల్కి నెదురు కందకుండగ కొనునది కార్యఫలము బొగ్గులకు బోలె మొదలంట పొడువచనదు. తోటమాలి చెట్టుకు నష్టం కలగకుండా కేవలం పువ్వులను మాత్రమే కోసుకుంటాడు. తుమ్మెద పువ్వు వాడిపోకుండా, దానికి నొప్పి తెలియకుండా అందులోని తేనెను మాత్రమే ఆస్వాదిస్తుంది. మనం కూడా ఒక పని ద్వారా లాభం పొందేటప్పుడు ఎదుటివాడు నొచ్చుకోకుండా, నష్టపోకుండా ఆ ఫలితాన్ని అందుకోవాలి. అంతేకాని బొగ్గుల కోసం చెట్టును వేళ్లతో సహా నరికేసి కాల్చినట్టు స్వార్థంతో అవతలి వారిని నిలువున ముంచెయ్యకూడదు. విదురుడు చెప్పిన ఈ నీతి నేటి ఆధునిక బిజినెస్ వరల్డ్కు, లీడర్షిప్కు ఒక పర్ఫెక్ట్ గైడ్ లైన్. కార్పొరేట్ లీడర్షిప్, వర్క్ కల్చర్. ఒక మంచి బాస్ లేదా లీడర్ ఎలా ఉండాలంటే తోటమాలిలా, తుమ్మెదలా ఉండాలి. ఉద్యోగుల నుండి పనిని రాబట్టుకోవాలి, కానీ వారిని మానసికంగా, శారీరకంగా హింసించి పూర్తిగా బర్నౌట్ చేయకూడదు. ఉద్యోగి ఎదుగుతూ సంస్థను గెలిపించేలా చేయడమే నిజమైన నాయకత్వం. వ్యాపార నీతి. కస్టమర్ల నుండి లాభాలు ఆశించవచ్చు, కానీ అది దోపిడీలా మారకూడదు. ఈ రోజుల్లో దీన్నే సస్టైనబిలిటీ అంటున్నారు. ప్రకృతిని నాశనం చేసి సంపాదించడం అంటే బొగ్గుల కోసం చెట్లను నరికి కాల్చడంతో సమానం. వనరులను వాడుకోవాలి, కానీ రేపటి తరానికి లేకుండా చేయకూడదు. వ్యక్తిగత బంధాలు. మనకొకరి వల్ల సహాయం కలుగుతున్నప్పుడు వారి మంచితనాన్ని ఆసరాగా చేసుకుని వారిని పూర్తిగా వాడేసుకోకూడదు. బంధాల్లో ఇచ్చిపుచ్చుకోవడాలు ఉండాలి, కానీ ఒకరిని పూర్తిగా నష్టపరిచేలా ఉండకూడదు. చెట్టు బతికుంటేనే కదా రేపు మళ్ళీ పూలు పూస్తుంది. అవతలి వ్యక్తి క్షేమంగా ఉంటేనే కదా మనకు నిరంతరాయం సాయం అందుతుంది. కాబట్టి స్వార్థంతో మూలాలను నాశనం చేసుకోకండి. తుమ్మెదలా, తోటమాలిలా ఎవరికీ హాని చెయ్యకుండా అందరితో కలిసి ఎదుగుదాం. ఇతరులతో పోల్చుకుంటూ మనశ్శాంతిని దూరం చేసుకోకండి. నాలుకను అదుపులో ఉంచుకుని మాట్లాడడం అలవాటు చేసుకోండి. తోటమాలిలా, తుమ్మెదలా ఎదుటివారికి నష్టం చేయకుండా ఎదుగుతూ సమాజానికి మేలు చేయండి. అప్పుడే నిజమైన విజయం, పరిపూర్ణమైన మానసిక ప్రశాంతత మనకు లభిస్తాయి. ఇలాంటి మరిన్ని జీవిత సత్యాలు, ఆధునిక మేనేజ్మెంట్ పాఠాల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్,
ఎక్స్లో ధాత్రిని ఫాలో అవ్వండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. మరో అద్భుతమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.